ఆత్మకూరు శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలోని అన్ని గ్రామాల రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని పూర్తి చేసుకొని సంవత్సరం 2 నెలల్లోనే పూర్తి చేసి రైతాంగానికి ఆ రోజే 2018లో నీళ్ళు ఇచ్చినాం మేము. దాని తర్వాత ఇంకా కొంత ఆ రోజు ఏదైతే పిల్ల కాలువలు ఉన్నాయో అంటే ఫీల్డ్ కెనాల్స్ అంటారు, పొలాలకు నీళ్లు పోవడానికి మెయిన్ కెనాల్స్ మాత్రమే ఆ రోజు పూర్తి చేయడం జరిగింది. దానిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో మేము ప్రామిస్ తీసుకున్నాం. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడం, మరి గడిచిన పోయిన 5 సంవత్సరాలలో ఎంత వరస్ట్గా వీళ్ళ పరిపాలన ఉండింది. రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న వీళ్ళు ఒక్క రైతు కూడా కంట్లో నీళ్లు కూడా తుడచలేకపోయినారు. వీళ్ళు ఈరోజు మేమెంతో ఇష్టంతో కట్టుకున్న ప్రాజెక్ట్ ఇది. రైతులకు నీళ్లు రావాలి, రైతులు బాగుపడాలి ప్రతి రైతు అని చెప్పేసి ఈరోజు ఈ రిజర్వాయర్ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ₹1 విధించిన పాపాన పోలే, కనీసం గ్రీసు కూడా ఇవ్వలేదు. ఇంజనీర్లు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు చెప్తా ఉన్నారు ఎక్కడే కానీ ఒక కేజీ గ్రీసు కూడా లేదు సార్ మాకు. ఎందుకంటే షట్టర్స్ దించాలన్నా ఎత్తాలన్నా గ్రీస్ అవసరం, దానికి తిప్పే రాడ్లు కూడా లేవు సరిగ్గా. వీళ్ళు కేవలం వాళ్ళ స్వలాభాల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలనంతా భయపించి అధికారులను బెదిరించి పనిచేసుకోవడం తప్ప ప్రజలకు మేలు చేద్దాం, రైతాంగానికి మేలు చేద్దామని ఎక్కడ కూడా కనపడదు. అందుకే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినారు, కసితో ఓట్లేసి తన్ని ఇంటికి పంపించినారు. ఇంకా మళ్ళీ వీళ్ళు వస్తారని కూడా కలలు కనాకమని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీకి చెప్తా ఉన్నారు. అందుకే మళ్ళీ ప్రజల అభిష్టం మేరకే మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది. ఏదైతే రైతాంగానికి అవసరమైన కార్యక్రమాలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ సిద్ధాపురం మన నియోజకవర్గంలో తెలుగుగంగ కానివ్వండి, ఎస్ఆర్బీసీ కింద కానివ్వండి, సో అన్నీ ముందు ప్రధానంగా రైతాంగం పైన దృష్టి పెడతామని నేను ఎలక్షన్ల ముందు కూడా చెప్పడం కూడా జరిగింది. సో దాంట్లో భాగంగానే మరి రైతులకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టుల కింద ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పరిష్కారం చేసే దాంట్లో భాగంగానే మరి మా ముఖ్యమంత్రి గారి ఆశయం కూడా రైతాంగం అంతా కూడా బాగుండాలని. సో ఈ సిద్ధాపురానికి సంబంధించి ప్రధానంగా చాలా పనులు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. ఏదైతే ఏదైతే మెయిన్ కెనాల్స్ ఉన్నాయో మెయిన్ కెనాల్స్ కూడా పాడైపోయినాయి 5 సంవత్సరాలలో. అలాగే పాత ఫస్ట్ స్లూయిస్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా పనిచేయని పరిస్థితిలో ఉంది. ఇప్పుడే నేను అధికారులు ఇంజనీర్లతో కూడా మాట్లాడి ఏదైతే పాత స్లూయిస్ ఉందో ఇది కూడా కొత్తగా ఎస్టిమేషన్ చేయండి. అలాగే ఇక్కడ కేబుల్, ఎందుకంటే మనకి ఇది ఎత్తిపోతల పథకం కాబట్టి కేబుల్ సమస్య కూడా ప్రతిసారి వస్తూ ఉంది. ఈ కేబుల్ సమస్యతో పంపింగ్ చేయాల్సిన టైం, నీళ్ళు వచ్చిన పంపింగ్ చేయాల్సిన టైంలో పంపింగ్ కరెక్ట్గా మనం చేసుకోలేకపోతున్నాం. అందుకే అధికారులు ఎలివేటెడ్గా మనకంటే ఎలివేటెడ్ కరెంట్ లైన్ తీసుకొని వస్తే, అంటే అండర్ గ్రౌండ్ కేబుల్ కాకుండా ఎలివేటెడ్ తీసుకొస్తే మళ్ళీ ప్రాబ్లం ఉండని చెప్పేసి అధికారులు, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫేస్ చేసినారు కాబట్టి సో ఎలివేటెడ్గా వస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలాగే మెయింటైన్ చేయాలంటే కూడా సక్రమ